నమస్కారం. వివిధ జిల్లాల్లో కరోనా పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మన విలేకరుల నుంచి తాజా నివేదికలు అందుకుంటున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కరోనా పరిస్థితి గురించి ఒక నివేదిక అందిస్తున్నారు కొడకండ్ల రామగిరి శర్మ గారు. శర్మ గారు నమస్తే అండి. నమస్తే. నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు కోవిడ్-19 తాజా పరిస్థితి ఏంటి? ఇక్కడ కేసెస్ ఇంచుమించుగా గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే ఇదంతా కారణం ఏంటంటే జిల్లా అధికార యంత్రాంగము, వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సూచనలను అనుసరించి డాక్టర్లను అలర్ట్ చేసి తర్వాత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండడం వల్ల ఈ ప్రస్తుతం మాత్రం టెస్ట్ పెంచినప్పటికీ కూడా పాజిటివ్ కేసెస్ అయినంత వరకు తగ్గుముఖం పడుతున్నట్టు మనం భావించవచ్చు మేడం. ఇప్పుడు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు ప్రధాన ఆసుపత్రి కదా, అక్కడ సేవలు ఏ విధంగా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వము ఈ కోవిడ్ మహమ్మారి ఆరంభం తర్వాత మార్చి తర్వాత రకరకాల నూతన పద్ధతులను అనుసరించి ఎక్విప్మెంట్స్ కూడా చాలా తెప్పించి, ముఖ్యంగా ఇక్కడ మా జిల్లా మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు చాలా సత్వర చర్యలు తీసుకొని ప్రభుత్వంతో సంప్రదించి మాట్లాడి ఇక్కడ అవసరమైనటువంటి అన్ని కూడా కొత్త సిస్టమ్స్ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ టెస్ట్ చేసిన వాళ్ళకి ఏదైనా పాజిటివ్ ఉంటే కూడా అక్కడే మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడ కొత్త రకాల ఎక్విప్మెంట్స్ కూడా పెట్టి వాళ్ళకు వ్యాధి తగ్గడానికి కోసమని చర్యలు తీసుకోవడం జరుగుతా ఉంది మేడం. సో అలాగే అత్యాధునికమైనటువంటి పరికరాల ద్వారా ఇక్కడ సేవలు వినియోగిస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చు అయినప్పటికీ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం అనేటువంటి భావనతో వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. సో దానివల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చాలా మెరుగైన వైద్యం ప్రజలకు అందుతుందని మనం చెప్పొచ్చు మేడం. ఓకేనండి. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏంటంటే టెస్టులు పెరిగాయి అన్నారు కదా, ఇప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా పరీక్షలు జరుపుతున్నారా కరోనాకు సంబంధించి? పిఎస్సీలలో తర్వాత యూపీఎస్సీలలో కూడా అంటే మండల హెడ్ క్వార్టర్స్ లో ఉండే ప్రతి ఆసుపత్రిలో కూడా వీళ్ళు టెస్ట్ చేస్తా ఉన్నారు. సో అందుకోసం ఆ మండల పరిధిలో ఉండే సుమారు 18 నుంచి 20 గ్రామాల ప్రజలంతా కూడా ఎవరికి సందేహం ఉన్నా కూడా వెంటనే, ఎందుకంటే ఆ పిఎస్సీ ఆ గ్రామాలకు దగ్గరలో ఉంటుంది కాబట్టి డాక్టర్ల ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి వెంటనే డాక్టర్లను సంప్రదించి టైం తీసుకొని వెంటనే వచ్చి టెస్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఏర్పడింది. సో దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికో నిజామాబాద్ కో ఇంతకుముందు కామారెడ్డి జిల్లా కేంద్రానికో హైదరాబాద్ కో వెళ్లి చేయొచ్చు అవసరం లేకుండా పోయింది. సో టెస్ట్ చేసినటువంటి ఒక 5 నిమిషాల్లో కూడా రిజల్ట్ కూడా వస్తుంది. వెంటనే వాళ్ళు మెడికల్ కిట్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఇచ్చేసేసి వాళ్ళకు అప్పటికప్పుడే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఐసోలేషన్ సంబంధించిన వ్యవహారాలు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ప్రజలలో కూడా అయినంత వరకు భయం అనేటువంటిది కొద్దిగా తగ్గుముఖం పడింది. ఓకే అండి. ఇప్పుడైతే యాక్చువల్గా ఇతర జిల్లాల నుంచి కూడా వార్తలు అందినప్పుడు తెలుస్తుంది ఏంటంటే లక్షణాలు ఎక్కువగా లేకపోతే ఆసుపత్రిలో కంటే హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స చేసుకోవాలని ప్రజలు సుముఖత కనిపిస్తున్నట్లుగా వింటున్నాము. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఏంటండి? నిజామాబాద్ జిల్లాలో మీరు అన్నట్టు యాక్చువల్ గా ఇంతకుముందు ప్రభుత్వము స్టార్టింగ్ లో అయితే ప్రత్యేకంగా ఈ స్కూల్స్ గానీ తర్వాత ఈ కళ్యాణ మండపాలలో గానీ ఎక్కువ మందికి వ్యాధి తీవ్రత ఉండడం వల్ల ఇంట్లో వసతులు లేకపోవడం వల్ల వాళ్ళు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు తీవ్రత తగ్గడం ఒకటి, తర్వాత ఐసోలేషన్ గా ఉంటే సరిపోతుంది అంటే ఇండ్లలో వసతులు కూడా చాలా మందికి ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే ఉండి 14 రోజుల వరకు ఐసోలేషన్ లో ఉండి 14+3 రోజులు 17 days అని చెప్తున్నారు. అలా అయిన తర్వాత ఆటోమేటిక్ గా వ్యాధి అనేటువంటిది ఆ క్రిమి ఏదైతే ఉందో అది సంవరించబడుతుంది. మీరు మళ్ళీ ఒక దశలో డాక్టర్లు కూడా సలహా ఇస్తున్నారు, మళ్ళీ మీరు టెస్ట్ చేసుకోవాల్సిన పని కూడా ఏం లేదు, అది ఆటోమేటిక్ గా నశించిపోతుందండి అని చెప్పడం వల్ల ప్రజలలో కూడా అయినంత వరకు భయం అనేటువంటిది చాలా వరకు తగ్గింది. జిల్లాలో మనకి అవగాహన పెరగడం బట్టి జరిగింది అంటున్నారు కదా, దీన్ని బట్టి ప్రభుత్వం ఇంకా కొన్ని అవగాహన కార్యక్రమాలు అవి కొనసాగిస్తుందండి. అంటే ఇప్పుడు వాళ్ళు యాక్చువల్ గా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా మీడియా సెల్ అని ఒకటి ఓపెన్ చేసి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అందజేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఎలా ఉండాలి, వ్యాధి వచ్చిన వాళ్ళు ఎలాంటి మందులు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఆ తర్వాత ఈ విటమిన్ టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలి, తర్వాత బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవడం వల్ల తప్పకుండా అది దానంతలదే వ్యాధి పోతుంది కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని చెప్పి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఒక టీం పెట్టి వాళ్ళు ఇంపార్టెంట్ ప్లేసెస్ లో టౌన్స్ లలో కానీ విలేజ్లలో కానీ వెళ్ళి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. అనౌన్స్మెంట్ చేయడం వల్ల ప్రజలలో కూడా మాక్సిమం అవగాహన వచ్చింది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ అవుతా ఉన్నారు. ఓకే అండి. ఇది నిజామాబాద్ జిల్లాలో కరోనా తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శర్మ గారు. ఇంకో జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితి నివేదికతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.